హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాజ్ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సాటర్డే రోజు వ్లాగ్ షూట్ చేశాను, అంటే నిన్న వ్లాగ్ ఇది. ఉదయాన్నే పక్షుల సౌండ్స్తో పల్లెటూరు వాతావరణంలాగా అనిపిస్తుంది కదా, సో అందుకని అలాగే ఉంచేసాను. వాకిలైతే ఊడ్చేసుకొని మాప్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటా ఉన్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూసేసేయండి. కొత్తగా నా వీడియోస్ చూసే వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజైతే కొంచెం ఎండ కూడా అయితే వస్తుంది. సో ఇంట్లో ఉన్న కొన్ని ఇండోర్ ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్ అలాంటివి అయితే తీసుకొచ్చేసి బయట అయితే కొంచెం ఎండలో పెట్టేశాను. 3 డేస్ నుంచి బాగా చల్లగా ఉంది కదా, ఈరోజైతే కొంచెం ఎండ అయితే బాగా వచ్చింది. రోజ్ ఫ్లవర్స్ కూడా బాగా వచ్చేసాయి. మందార పువ్వులు కానీ అవన్నీ ప్లాంట్స్ కుంటేనే అందంగా ఉంది కదా, అందుకని అలాగైతే ఉంచేసాము. ఇంట్లోకి అయితే ఇంకా వచ్చేసాను. బయట పనులన్నీ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. దోసల పిండి అయితే ఉంది, దాన్ని ఇట్లా క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ అవన్నీ వేసేసుకొని ఊతప్పంలాగా అయితే వేసేస్తున్నాను. ఇంకా పిల్లలకైతే పెట్టేసి ఈరోజైతే కుకింగ్ కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను, ఎందుకంటే మా వారు ఈరోజు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వస్తామన్నారు. సో అయితే నేనైతే 10:30కి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలు అందరూ స్కూల్కి అయితే వెళ్ళిపోయాకైతే నేనైతే కుకింగ్ స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే పప్పుకి అయితే వేశాను, దోసకాయ పప్పు చేద్దామని. సో అవైతే కట్ చేస్తూ ఉన్నాను దోసకాయలు. పైన చిక్కు అంతా తీసేసాను దోసకాయ. మీరైతే ఎలా చేసుకుంటారు? అప్పుడు చిన్నప్పుడైతే దోసకాయ పైన తోలు కూడా వేసేవాళ్ళు, చాలా బాగుండేది టేస్ట్. సీడ్స్ కూడా వేస్తారు. ఇప్పుడు పిల్లలైతే చెక్కు ఉన్న తినట్లేదు, సీడ్స్ కూడా తినట్లేదు, కానీ అవి 2 వేస్తే పప్పు చాలా టేస్ట్గా వస్తుంది. నేనైతే సీడ్స్ అయితే వేశాను ఒక కాయలో, ఇంకొక కాయ అయితే చేదుగా ఉంది. సో ఒక కాయలో అయితే తీసేసాను. ఇంకా అందులోకి టమాటా అయితే వేయను, ఒట్టి దోసకాయ వేస్తాను, ఆనియన్స్, చిల్లీ. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. కారం చాలా వేసాను అనుకోకండి, కారం అయితే కారం ఏమి ఉండదు, లైట్గానే ఉంటుంది. చిల్లీస్ కూడా అందుకే ఒక 3 అయితే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కారం కోసం. ఇంకా చాలా సీడ్స్ కానీ తొక్కు కానీ వేస్తే దోసకాయ మీద పప్పు మాత్రం చాలా టేస్ట్ వస్తుంది. నేనైతే పైన తోలైతే వేయలేదు, సీడ్స్ మాత్రం వేశాను. ఇప్పుడు పిల్లలు అసలు కూడా తినట్లేదు అలాగ వేస్తే. కొంచెం ఆయిల్ కూడా అయితే వేసేసుకుంటాను పప్పులోకి. వేసేసుకొని విజిల్ అయితే పెట్టేస్తే చాలా మెత్తగా ఈజీగా కుక్ అవుతుంది. నేనైతే ఇప్పుడు ఆయిల్ అప్పుడే ఆ బౌల్లోకి అయితే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాను కొంచెం కొంచెంగా, ఎందుకంటే చేయి తగిలినప్పుడు ఎప్పుడన్నా పడిపోతుంది కదా, ఎక్కువ చేయి అయితే మనకి జారుతూ ఉంటుంది కదా వంట చేసేటప్పుడు. సో అయిపోయినప్పుడల్లా నింపుకుంటూ ఉంటాను. ఇంకొక పక్కన టమాటోస్తో అయితే చట్నీ చేస్తున్నాను, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా పచ్చిమిరపకాయలు వేసి ఓన్లీ టమోటా వేసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం వేగినాక 2 మినిట్స్ అలా ముక్కలు అయితే వేసేసుకుంటాను. టమోటాలు ఊరికనే మగ్గిపోతాయి, మెత్తగా అయిపోతాయి. ఇంకా అయితే దాంట్లోనే అన్ని జీలకర్ర, ధనియాలు అన్నీ వేసేసుకుంటాను, చింతపండు అవన్నీ వేసేసుకొని మూత అయితే పెట్టేసుకొని మగ్గించుకుంటాను. ఊరికనే కుక్ అయిపోతుంది. పప్పులోకి చట్నీ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒట్టిది నెయ్యి వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. వంట చేసుకుంటానే తీసినవన్నీ ఎక్కడైతే సెట్ చేసేసుకుంటాను, మళ్ళీ చేయి తగిలి పడిపోతాయి కదా అని, ఒలిగిపోతాయి ఆయిల్ కానీ ఏమన్నా అని. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే టమోటాలు అవన్నీ మగ్గిపోయినాయి, దాంట్లో ఒక 5 వెల్లుల్లి రంబలు, కొత్తిమీర వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకోవడమే. చట్నీ రెడీ. చూడండి, రోట్లోనే వేయాల్సిన అక్కర్లేదు, మిక్సీలో అయినా కచ్చపచ్చగా వస్తుంది.
పప్పు, దొండకాయ ఫ్రై, లంచ్ రెడీ. లంచ్ అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది. దొండకాయ ఫ్రై కూడా చేసేసాను. ఇంకా వీడియో అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే వీడియో లెందీ అవుతుంది కదా అని. ఇంక ఇక్కడైతే వంటలు అయితే అయిపోయినాయి. అప్పడాలు కూడా వేసేసాను, కాంబినేషన్ బాగుంటుంది కదా అని. ఇంక ఇక్కడైతే పిల్లల కోసం లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను, కలుపుతున్నాను. కొంచెం ఆరపెట్టి అయితే కలుపుతాను, వేడివేడిగా ఉంది కదా, చేతులు అయితే కాలిపోతున్నాయి. అక్కడ ఆరపెట్టుకుంటా ఇంకా పిల్లల బాక్సెస్ అయితే కట్టేస్తున్నాను. లంచ్ బాక్స్ ఇంకా 12 అవుతుంది. టూ 3 కర్రీస్ చేసినా కానీ వాళ్ళు ఒక కర్రీతోనే తింటారు పిల్లలు. సో అయితే కలిపేసి అయితే పెట్టేస్తాను. ఒక దాంట్లో అప్పడాలు అవి కూడా వేసేస్తాను. ఇంకా పాప అయితే పెరుగన్నం తింది కదా, కర్డ్ రైస్ కూడా అయితే కలిపేస్తున్నాను. ఇంకా అయితే బాక్సెస్ అయితే రెడీ చేసేసాను. ఇంకా బ్యాగ్లో అయితే సెట్ చేసేసి వెళ్ళిపోవటమే. ఇదైతే 3 క్యారేజెస్ బాక్స్. ఇది మెల్ట్ అంది, హాట్గా లోపల అలా పెట్టామో అలాగే ఉంటుంది, వేడిగానే ఉంటుంది. మార్నింగ్ 10 o'clock కల్లా వంట అయిపోతేనే హడావుడి లేకుండా ఉంటుంది. 10:30 ఎవరో స్టార్ట్ చేశా కదా, కొంచెం హడావుడి అయితే అయిపోయింది. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాను, వెళ్ళొస్తాను. ఇంకా నెక్స్ట్ మధ్యాహ్నం 3 o'clock అలా అయితే పిల్లలకి స్నాక్స్ కోసం అయితే పఫ్ చేద్దామని అయితే రెడీ చేస్తున్నాను. దీనికి ఎగ్ పఫ్స్, దానికోసం అయితే మైదా అయితే కలుపుతున్నాను. సాల్ట్, కొంచెం సోడా ఉప్పు వేసుకున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెంగా నీళ్ళు పోసేసుకొని పిండిని అయితే స్మూత్గా అయితే కలిపేసేసుకొని పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ అయితే అద్దుకొని సాఫ్ట్గా చేసేసి ఒక 1/2 hour అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను. దాన్ని పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చేయొచ్చు కదా అని. అయితే వేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఒక 1/2 hour. అంతలోపు ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకున్నాను. ఎగ్స్ బాయిల్ చేసేసుకొని ఒక కర్రీ, కొంచెం కర్రీలాగా ఆనియన్ కర్రీలాగా అయితే ప్రిపేర్ చేద్దామని కొంచెం జీలకర్ర, ఆనియన్స్ పెద్ద పొడుగు ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకొని ఫ్రై అయితే చేస్తున్నాను. కొంచెం అవైతే మగ్గాక అందులోకి పసుపు, కారం, ధనియాలు, జీరా పొడి అవైతే వేస్తాను. ఎక్కువ మసాలా ఏం లేకుండా లైట్గా. కారం కూడా ఎర్రగా అలాగే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే. అదిగాక మేము మా అత్తయ్య వాళ్ళు పొలంలో పండించిన మిరపకాయలే ఇంటి దగ్గర పట్టిస్తారు. సో అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎర్రగా ఇప్పుడు అలాగే ఉంటుంది, కొనుక్కొచ్చిన కారం కాదు ఇది. తర్వాత కొంచెం మగ్గాక కొన్ని వాటర్ అయితే పోసేసుకొని కొంచెం మగ్గనిచ్చేస్తే ఇంకంతే. దీనికోసం కర్రీ అయితే రెడీ అయిపోయింది పఫ్లోకి పెట్టడానికి. ఇంక ఇవైతే నానిపోయింది, ఒక 1/2 hour అయింది. ఇంకా పిల్లలు వచ్చే టైం కల్లా చేసేసి పెడదాంలే అని ఇంకా నేను కలిపిన పిండికి 6 పఫ్స్ అయితే వచ్చినాయి.
ఇంకా అవైతే మళ్ళీ ఒక్కసారి తీసుకొని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. కలిపేసుకొని ఇట్లా ముద్దలుగా అయితే చేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా వాటినైతే ఏం చేస్తాను, షీట్స్ లాగా అయితే ప్రిపేర్ అయితే చేయాలి వాటిని. చూపిస్తున్నట్లు అలా 2 హ్యాండ్స్తో అలా లాగుతూ ఉండాలి. మైదా కదా కొంచెం సాగుతూ ఉంటుంది అది. కొంచెం ఆయిల్ అది చేతికి అప్లై చేసుకుంటూ దాన్నైతే ఇలా చూపిస్తున్నట్లు సాగదీస్తూ ఉండాలి. వచ్చిందని అలా ఫోల్డింగ్స్ అయితే 4 లేయర్స్కి అయితే చేసుకోవచ్చు. బయట షీట్స్ కూడా దొరుకుతాయి, మనమే చేసేసుకోవచ్చు కదా అని నేను అప్పటికప్పుడు సడన్గా అనుకొని అయితే చేసేసాను. ఎగ్స్ కూడా అయితే బాయిల్ అయిపోయాయి. ఎగ్ని 2 పార్ట్స్కి అయితే కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇందాక రెడీ అయిపోయిన కర్రీ అయితే స్పూన్తో కొంచెం కొంచెంగా వేసుకొని ఎగ్ని దాని మీద అయితే పెట్టేసుకొని దాన్ని పఫ్ షేప్కి వచ్చేలాగైతే ఫోల్డ్ అయితే చేసుకోవాలి. మనం కూడా ఎప్పుడైనా తినాలనిపిస్తే అలా మరీ బేకరీ లాగా రాకపోయినా ఓకే, ఈజీగా తినొచ్చు. చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగానే ఉంది, ఫ్లేవర్ అలాగే ఉంది. వాళ్ళు ఏమన్నా కలుపుతారేమో, వాళ్ళకి ఏంటంటే కొంచెం పఫ్ పైనంతా క్రిస్పీగా ఉంటుంది. ఇదైనా బాగానే ఉంది. ఇంకొక సెకండ్ షేప్ కూడా అయితే చేశాను. ఇందాకేమో రెక్టాంగిల్ షేప్ కదా, ఇది ట్రయాంగిల్ షేప్ లాగా అయితే చేశాను ఒకటి. అలాగే మిగిలినవన్నీ అయితే ఒక 6 అయితే వచ్చేసాయి. తర్వాత అయితే ఇదిగోండి ట్రయాంగిల్ షేప్ లాగా అయితే పెట్టేసుకున్నాను. ఎడ్జెస్ను అయితే ఇలా అతికించేయాలి. నేనైతే వీటిని ఓవెన్లో అయితే పెట్టుకుందామని పెట్టేసుకుంటున్నాను. ఒక ప్లేట్ అయితే తీసేసుకొని ఓవెన్ ప్లేట్కి ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని అలా 4 అయితే ఓవెన్లో అయితే పెట్టేసుకున్నాను. 220 degrees హీట్లో పెట్టుకొని అప్ అండ్ డౌన్ రాడ్స్ పెట్టేసుకున్నాను. అండ్ 10 to 15 minutes అయితే పెట్టేసుకున్నాను నేను. కొంచెం ప్రీ హీట్ అయితే చేసుకోవాలి. ఓవెన్స్ పెట్టక మొదలే కొంచెం ఓవెన్ని హీట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 2 అయితే పాన్ మీద అయితే పెట్టేసుకున్నాను. గ్యాస్ స్టవ్ మీద అయితే ఒక పండం పెట్టుకొని దాని మీద అయితే పెట్టేసుకున్నాను. అది తిరగవేసుకుంటూ అలా మూత పెట్టుకుని అయితే మగ్గించుకున్నాను. చూడండి అక్కడైతే అదైతే కుక్ అవుతూ ఉంది ఓవెన్లో. స్లోగా కుక్ అయిపోయింది. చాలా బాగానే ఉన్నాయి టేస్ట్. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను చూడండి.